విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి తమ మద్దతు తెలిపారు. మహిళలు ఝాన్సీకి హారతులిచ్చి స్వాగతం పలికారు. రోడ్ షోకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రచార కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కేవలం వైసీపీతోనే సాధ్యమన్నారు విశాఖ ఎంపీ బొత్స అభ్యర్థి బొత్స ఝాన్సీ. అత్యధిక మెజారిటీతో ఉత్తరాంధ్రను క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు ఝాన్సీ. సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని కోరారు. ప్రజల ఆకాంక్షలే వైసీపీ మేనిఫెస్టో అన్నారు బొత్స ఝాన్సీ. ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవాళ జగనన్న చేదోడు, జగనన్న ఆశగా, జగనన్నతో ఈరోజు ప్రతి ఒక్కరికి నేస్తాం. ఈరోజు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా అవన్నీ చేస్తున్న కార్యక్రమాలు, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్ ఎవరు అర్హులైతే వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం. ప్రతి అక్క చెల్లికి కూడా ఏవైతే ఇవాళ రుణమాఫీ చేస్తా ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేయకపోతే ఆ రుణమాఫీని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లికి రుణమాఫీ చేసి వాళ్ళని ఈరోజు సున్నామణిలో ఇవాళ అక్క చెల్లిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే మాటిచ్చిన దాన్ని ఆపి ఏదైతే చేయలేదో వాటన్నిటిని కూడా ఈరోజు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఇవాళ అక్క చెల్లి పక్షం. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు టీడీపీ కూటమి ఆచరణ సాధ్యం కాని హామీలిస్తోందన్నారు బొత్స ఝాన్సీ. దోచుకోవడానికి, దాచుకోవడానికే టీడీపీ అధికారం కోసం అర్రులు చేస్తోందన్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ. ఎన్నికలు వచ్చాయి కాబట్టి సూపర్ సిక్స్ అంటారు, షణ్ముఖం అంటారు, కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చారు. మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే చెప్పారో ఏం చెప్పారు, 667 అంశాలతో ఇచ్చారు. ఒక్కటైనా చేసి మన పాపాన్ని పోయినారని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తపై, ప్రతి ఒక్కరి మీద ఈరోజు ఉందని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. మీ దగ్గర ఆ రోజు చెప్పారే ఆడపిల్ల పుడితే 25,000 వేస్తాను అక్క చెల్లికని, ఆ రోజు చెప్పారే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తామని, ఆ రోజు చెప్పారే ఉద్యోగం నిరుద్యోగం ఇచ్చేస్తామని, ఆ రోజు చెప్పారు అక్క చెల్లెలు బంగారం బ్యాంకులో తాకట్టుంటే మీకు విడిపించి మీ చేతిలో పెట్టేస్తామని, మగవాళ్ళు కావడం బెంజిగారు కొన్ని ఇచ్చేస్తారని, ఇలాంటి చెయ్యలేని వాటికి ఎన్నైనా వాగ్దానాలు ఇచ్చి వచ్చు బంగాళాఖాతంలో కలపడానికి. ఒకటైనా మంచిగైనా ఏదైనా రైతులకి రుణమాఫీ అన్నారు, మహిళలకి రుణమాఫీ అన్నారు, ఉచిత విద్యుత్ అన్నారు, ఏదైనా చేశారా అని చెప్పేసారు. వీళ్ళు ఒక్కసారి మాయ మాటలకు మోసపోకుండా ప్రజా సంక్షేమానికి కట్టుబడ్డ వైసీపీని ప్రజలు గెలిపించాలన్నారు బొత్స ఝాన్సీ. ఇక్కడ పుట్టి పెరిగిన వారికి ప్రజల అవసరాలు తెలుస్తాయన్నారు. ఎక్కడి నుంచో వచ్చి రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే నేతలకు ప్రజల కష్టాలు తెలియవన్నారు బొత్స ఝాన్సీ. పుట్టినింటికి మెట్టినింటికి సేవ చేసే అవకాశం కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కదిలి రావాలని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోని ప్రమాణ స్వీకారం చేసేందుకు కడపటి శ్రీనివాస్ గారి బ్యాలెట్ నెంబర్ 1, మరి ఝాన్సీ కూడా బ్యాలెట్ నెంబర్ 1. ఇక్కడ కూడా ఉంటాయి. దయచేసి మీ మనస్సును మీరందరూ కూడా కాని గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీలో కడపటి శ్రీనివాస్ గారిని గెలిపించి ఈ రోజు అన్నిటికంటే ఎస్కోట్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విశాఖ పార్లమెంట్ లో నెంబర్ 1 గారి కడపటి శ్రీనివాస్ గారికి అలాగే ఈ సోదరులకు కూడా అవకాశం కల్పించి ఇవ్వమని మీ అందరి తాలూకా అభిమానం రేపు